ఇగో అక్క, ఇంతకు ముందు మేము భూమి కొని మా ఇద్దరు పేరు మీద రిజిస్టర్ చేసుకుందాం అనుకున్నాం. కానీ ఇప్పుడు నా పేరు మీదనే రిజిస్టర్ చేయమని అంటా అన్న. అదేంది, ఇంతకు ముందు మీరు ఇద్దరు పేరు మీద కలిపి పొత్తుల రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకున్నారు కదా, మరేంది మళ్ళీ ఏమో కొత్త సిద్ధం పెడుతున్నావు? నీ పేరు మీద రిజిస్ట్రేషన్ ఎందుకే? అట్లెట్లుంటది అక్క? ఆ కట్నం పైసలు 25 లక్షలు ఎవరి? నాయే. మళ్ళీ అలా తక్కువైనాయి అని చెప్పి నా బంగారం కుదబెట్టేగా తీసుకొచ్చేది. ఆ పైసలు ఎవరి? నాయే. అవి నాయే, ఇవి నాయే. నా పైసలు పెట్టి భూమి కొంటారు కదా, అప్పుడు నా పేరు మీదనే రిజిస్టర్ చేయింట అన్న. అలా తప్పేమన్నా ఉందా? నీ పైసలు పెట్టి భూమి కొంటారు, నీ పేరు మీద రిజిస్ట్రేషన్ ఎక్కడిదే ఈ ముచ్చట? నీతోటి వాందోటానే? సరే, ఆ కట్నం పైసలు నీయే, ఈ బంగారం నీదే, ఆ భూమి కొనుక్కొని నీ పేరు మీదే వేసుకో, తప్పులేదు. అట్లాంటప్పుడు మరి గీడెందుకున్నావే? నీ పైసలు నీదే అంట కాబట్టి నువ్వు మీ ఇంటికాడ ఉండాలి కదా, మరి మా ఇంటికాడ ఎందుకున్నావు? సరే, ఇప్పుడు మా తమ్మునికి మా బాపు 10 ఎకరాల భూమి ఇస్తాడు, మరి మా తమ్ముడు ఏం చేయాలి? అది మా ఇచ్చిన భూమి నేనే తినాలి, నా పేరు మీద రిజిస్ట్రేషన్ కావాలి, నీకు సంబంధం లేదని అంటాడు. నువ్వు ఒప్పుకుంటావానే? రేపు పుట్టబోయే పిల్లలకు ఇద్దరు తీసుకొచ్చిన ఆస్తి సమానంగా పంచుకోవాలి, కానీ ఇది నాది అది నీదంటే ఇది ఎక్కడైనా పద్ధతేనా? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? వాందోటి నీదోట? అదంతా నాకు తెలియదు అక్క. నా పైసలతోని భూమి కొంటారు, నా పేరు మీద రిజిస్టర్ కావాలి అంతే. అగా ఇచ్చానా? అరే ఆగే నువ్వు. మమత, అదేందిరా ఇప్పుడే వాడి జీవితం మంచుకుందని నేను అనుకుంటే మళ్ళీ అప్పుడే వాడి జీవితంలో సమస్య స్టార్ట్ అయిందేమరా? కాదు బాబు, ఇది దీనికి ఏమైంది? ఈ తెలివైంది దీనికి ఇప్పుడు వచ్చింది? నిన్న మొన్నటి ఒక మంచిగా ఉన్నది కదా, అంత పొత్తులు అన్నట్టే మాట్లాడింది, మంచిగా కొనుక్కోవాలి బతకాలని అన్నది. ఇప్పటిది ఇప్పుడు దీనికి ఈ బుద్ధి ఎందుకు వచ్చింది? అసలు ఇవ్వలేని చెప్పిరే దీనికి? ఎవరు చెప్తే మారుతారా? తన బుద్ధి తనకు ఉండాలి కానీ